అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో పూర్తిగా లీనమైపోయినట్లుగా కనిపిస్తారు. తన నటనతో అతను ఆ పాత్రను చాలా శక్తివంతంగా ప్రదర్శించారు. ఇక సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ విషయానికి వస్తే యుద్ధ సన్నివేశాల్లో కెమెరా వర్క్స్ అద్భుతంగా చూపించారు. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కొంత నెమ్మదిగా సాగుతూ ఉంటుంది స్టోరీ అంతా కూడా. అదే సెకండ్ పార్ట్ వచ్చేసి వార్ సీన్స్ తో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. రష్మిక మందన యేసుబాయ్ పాత్రలో మంచి నటన చూపించింది, కానీ ఆమె హిందీ డబ్బింగ్ కొంత సరిగ్గా సరిపోదు. అయితే ఏఆర్ రెహమాన్ అందించినటువంటి సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్ అని చెప్పాలి. క్లైమాక్స్ లో అద్భుతమైన విజువల్స్, యుద్ధ సీన్లు మరియు ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాకు ప్రాణం పోసాయని చెప్పాలి. చావా సినిమా చారిత్రక యాక్షన్ చిత్రాల ప్రేమికులకు నచ్చుతుంది. విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా నటన, రెహమాన్ సంగీతం, రష్మిక యాక్టింగ్, లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం ఈ సినిమాను బాలీవుడ్ క్లాసికల్ గా నిలిచిపోతాయి. ఏదేమైనా ప్రేక్షకుల్లో ఒక చక్కటి బజ్ ని క్రియేట్ చేసి సక్సెస్ అందుకుంది చావా చిత్రం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి.